లేవుగా కాలేజీ అది లేదు వేరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఒకసారి చూడండి భాస్కరన్న, చూడాలా అందరూ ఒకసారి ఇటు చూడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే 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 అన్నా వీళ్ళకు అది ఒకటి పెడుతున్నట్టుగా చూడు బాబాయ్. రైట్ చేయండి బాబాయ్, కంటిన్యూ చేయండి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. బస్టాండ్ కాడ 10 కేజీల కేకు, స్వీటు, అన్ని కార్యక్రమం పేదలకు పంచడం, 500 మందికి ఇక్కడ పంచడం జరిగింది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ముందుండి నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన పుట్టినరోజులు ఇంకా ఎన్నో నడుపుకోవాలని, నిండా 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక తీరాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండి అందరం కోరుకుంటూ ఆ దేవుడికి దండం పెడుతూ కోరుకుంటున్నాం. అదేవిధంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధిని 1000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఆయనకి రాబోయే రోజుల్లో కాటన్ దొరికి ఎంత గుర్తింపు వచ్చిందో భవిష్యత్తులో ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలు అనేక విధంగా భవిష్యత్తులో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు బస్టాండ్ సెంటర్లో భాషపోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో పేదవాళ్లకి స్వీట్స్ మరియు కాదా పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ సారు నిండు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పిన భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఓకే. ఈరోజు కోదాడ బస్టాండ్ సెంటర్లో భాషపోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో కెప్టెన్ నలమాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న, ఒక్క మచ్చ కూడా లేని, విమర్శలకు తావులేని విధంగా రాజకీయాల్లో కొనసాగుతూ సూర్యాపేట జిల్లాతోటి పాటు రాష్ట్రాన్ని, హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్ని ఈ రాష్ట్రంలో ఆదర్శవంతంగా ముందుకు తీసుకుపోవడం కోసం అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోతున్నారు. అలాగే వారి సతీమణి
పద్మావతి రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. ఈ దంపతులిద్దరు కూడా నిండా 100 ఏళ్ల ఆయుష్ కలగాలని చెప్పి ఈ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు, వారు కోరుకున్న పదవులు, వారు ఆశించిన పదవులు దక్కాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకి ఇక్కడ కారా, స్వీటు, కేకు అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భాస్కర్ లేవుగా కాలేజీ అది లేదు, వేరే చూడు బాబాయ్. రైట్ ఇవ్వండి బాబాయ్, కంటిన్యూ చేయండి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. బస్టాండ్ కాడ 10 కేజీల కేకు, స్వీటు, అన్ని కార్యక్రమం పేదలకు పంచడం, 500 మందికి ఇక్కడ పంచడం జరిగింది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ముందుండి నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన పుట్టినరోజులు ఇంకా ఎన్నో నడుపుకోవాలని, నిండా 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక తీరాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండి అందరం కోరుకుంటూ ఆ దేవుడికి దండం పెడుతూ కోరుకుంటున్నాం. అదేవిధంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధిని 1000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఆయనకి రాబోయే రోజుల్లో కాటన్ దొరికి ఎంత గుర్తింపు వచ్చిందో భవిష్యత్తులో ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలు అనేక విధంగా భవిష్యత్తులో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు బస్టాండ్ సెంటర్లో పాషపోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో పేదవాళ్ళకి స్వీట్స్ మరియు కారా పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ సారు నిండు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పిన భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఓకే. ఈరోజు కోదాడ బస్టాండ్ సెంటర్లో బాషబోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో కెప్టెన్ నలమాది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఒక్క మచ్చ కూడా లేని, విమర్శలకు తావులేని విధంగా రాజకీయాల్లో కొనసాగుతూ సూర్యాపేట జిల్లాతోటి పాటు రాష్ట్రాన్ని, హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్ని ఈ రాష్ట్రంలో ఆదర్శవంతంగా ముందుకు తీసుకుపోవడం కోసం అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోతున్నారు. అలాగే వారి సతీమణి పద్మావతి రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. ఈ దంపతులిద్దరు కూడా నిండా 100 ఏళ్ల ఆయుష్ కలగాలని చెప్పి ఈ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు, వారు కోరుకున్న పదవులు, వారు ఆశించిన పదవులు దక్కాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకి ఇక్కడ కారా, స్వీటు, కేకు అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదన్నా ఒక పెద్ద యాక్సిడెంట్ అయి నేను చచ్చిపోతే బాగుండు. ఆ యాక్సిడెంట్ నీ కళ్ళ ముందు అయితే ఇంకా బాగుండు.